కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదోని ఎస్పీ బీసీ హాస్టల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విద్యార్థులతో ప్రదర్శనగా వెళ్లి ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి ఇచ్చారు. ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, నాగరాజు మాట్లాడుతూ ఆదోని చుట్టుపక్కల గ్రామాల నుంచి చదువుకోవడానికి విద్యార్థులు హాస్టల్ వసతి ఉంది, కానీ అందులో ఏమాత్రం సౌకర్యాలు లేకపోవడం చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కో కన్వీనర్ సుజాత పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఆదోని డివిజన్ 10లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ నెలకొన్న సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఆదోని డివిజన్ 10లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏదైతే ఆదోని డివిజన్ 10లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ నెలకొన్న సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ముట్టడిస్తున్నాం. ప్రధానంగా సమస్యలు ఈరోజు కొన్ని హాస్టల్లో వార్డెన్లో మెనూ ప్రకారం ఫుడ్ పాటించలేని పరిస్థితి, ఈరోజు ఏదైతే కొన్ని వార్డెన్లో హాస్టల్లో సమయ పాలన పాటించలేని పరిస్థితి, ఈరోజు రాజు 9 ఏళ్ళు ఉన్నప్పుడు కానీ హాస్టల్ వార్డెన్లో పాటించలేని పరిస్థితి. ఇప్పటికే వారం రోజుల పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే దాంట్లో వాళ్ళు వార్డెన్లో పూర్తిగా వైఫల్యం చెల్లాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే కొన్ని హాస్టల్ వార్డెన్లో దాదాపు ఒక్క హాస్టల్లో 400 మంది ఉంటే 3 బాత్రూమ్లు ఉన్న పరిస్థితి ఈరోజు తీవ్రంగా ఇబ్బంది ఉంది. ఈరోజు కళాశాలకు టైంకి పోలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఆదోని డివిజన్ 10గా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే అధికారులు ఉన్నారో అది సంక్షేమ హాస్టల్ ఉన్న సమస్య పరిష్కరించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థులు కలుసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.